బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారిస్తున్న సిట్ చీఫ్ సిపి సజ్జనార్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసు అధికారుల సంఘం ఆయనపై బంజారాహిల్స్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద జీవన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. జనవరి 1న తెలంగాణ భవన్లో జీవన్ రెడ్డి ఓ సమావేశంలో మాట్లాడుతూ సిపి సజ్జనార్ ఖబర్దార్, నన్నే ఏమి చేయలేకపోయావు, ఇంకా కేసీఆర్ని ఏం చేస్తావు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ను విచారణ పేరుతో అవమానిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సజ్జనార్ కర్ణాటక పోయినా, పూణే పోయినా, ఎంపీ అయినా మేము వదిలిపెట్టాం అని అన్నారు. ఆయనని ఇబ్బంది పెట్టి ఈ వయసులో ఆయన క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు. చరిత్రను చెరిపేయాలంటే కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాదురా, యూజ్లెస్ ఫెలోస్. కేసీఆర్ చరిత్ర తెలంగాణ 4.5 కోట్ల ప్రజల గుండెల్లో ఉన్నాడు. కేసీఆర్ గుండె కొడితే గుండెలో చూస్తే 4.5 కోట్ల ప్రజలు ఉంటారు. 4.5 కోట్ల ప్రజల గుండె చూస్తే, గుండెల లోతులకు వెళ్ళి చూస్తే కేసీఆర్ ఉంటారు. ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఉన్నటువంటి సిపి సజ్జనార్ బాగా బలిసి ఆయన అనుకుంటున్నాడు నాకు డీజీపీ పదవి వస్తుంది, నేనేదో కేసీఆర్ను ఆయన బ్లడ్లో ఆయన డిఎన్ఏ కాంగ్రెస్. మొన్న ఇంతకుముందు ఇక్కడ పనిచేసినప్పుడు పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కర్ణాటక నుంచి ఎంపీకి పోటీకి సిద్ధమైండు. ఇక్కడ సంపాదించిన ఆర్టీసీ దాంట్లో సంపాదించిన డబ్బులు 1000 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిండు కర్ణాటకకు. పూణేలో హాస్పిటల్ కట్టి కర్ణాటక నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నారు ఆయన భార్య. కాబట్టి ఇక్కడ కేసీఆర్ మీద ఇల్లుకు నోటీసులు అంటే నేను పెద్దోడిని అయితే అంటున్నాం. కనకపు సింహాసనం సునకం కూర్చుంటే అది కుక్కనే, అది ఎప్పటికీ కనకం కాదని చెప్పి సందర్భం తెలియదు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదు. సిపి సజ్జనార్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తారంటూ బంజారాహిల్స్ పిఎస్లో జీవన్ రెడ్డిపై కేసు అయితే నమోదైంది. పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదుతో కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. సిపి సజ్జనార్ ఖబర్దార్ అంటూ చేసిన వ్యాఖ్యలకు గాను కేసు నమోదైనట్లుగా సమాచారం.